రూపా, నువ్వు ఏం కోరుకున్నా నెరవేరదు. ఎందుకంటే నువ్వు చెయ్యాలనుకున్న పనులు చెయ్యకముందే నువ్వు పైకి వెళ్ళిపోతావు. దీపక్, ఈ వెధవలు చేతికి దొరికిన బంటిని ఏం చేయలేకపోయారు. పిల్లోన్నే ఏం చేయలేని వెధవలు రూపని చంపేస్తారంటావా? ఖచ్చితంగా చంపేస్తారు మమ్మీ. రెండు సార్లు మునిగిన రూప 2 సార్లు పైకి లేచింది. ఈ వెధవలు ఏం చేస్తున్నారో ఏమో. ఈసారి మునిగి లేచింది అంటే ఆస్తి మీద ఆశలు వదులుకోవాల్సిందే. అలా జరగడానికి వీల్లేదు. దీపక్, ఇంతసేపైనా రూప పైకి రాలేదు అంటే డౌటే లేదు, పైకి పోయినట్టే. అవును మమ్మీ. అమ్మ ఇంకా రావట్లేదేంటి? అమ్మాయి గారు, అమ్మాయి గారు, రాజు, అమ్మాయి గారు, రూపా, అమ్మ రూపా, రూపా, అమ్మా! అయ్యో రూపా, 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 రూపా. అయ్యో దీపక్. అయ్యో, అమ్మాయి గారు, అమ్మా! అమ్మాయి గారు, అమ్మా! రూపా, 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 అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మా! అమ్మ రూపా, రూపా. అమ్మాయి గారు, అమ్మాయి గారు, చూడు, అమ్మాయి అమ్మాయి గారు, గారు, అమ్మ రూపా. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి అమ్మాయి గారు, గారు, అమ్మ రూపా. అమ్మాయి గారు, అమ్మ రూపా. రాజు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, రూపా ఎక్కడ రూపా. కనిపించలేదు బంటి. రూపా, రూపా, రాజు, సరిగ్గా చూడు. రూపా, రూపా ఎక్కడున్నావమ్మా? నేను కూడా పెట్టుకుంటానమ్మా. బట్టి ఆగు.
ఎక్కడ కనిపించట్లేదు పెద్దయ్య. కనిపించబడు ఏంటి రాజు, సరిగ్గా వెతుకో. వెళ్ళు దీపక్, వెళ్ళి నువ్వు కూడా వెతుకు. అమ్మాయి గారు, ఎంత హ్యాపీగా ఉందిరా దీపక్. అవును మమ్మీ. అయ్యో దీపక్, నువ్వు నుంచున్నావేంట్రా? నువ్వు వెళ్ళి వెతుకు, వెళ్ళు. అలాగే మమ్మీ. రూపా, రూపా, అమ్మ రూపా, అమ్మాయి గారు, రూపా, రూపా, అమ్మాయి గారు, రూపా, అమ్మ రూపా, రూపా. మీరు కూడా వెళ్ళండి, సరిగ్గా వెతకండి. అటు చూడు, నువ్వు కూడా అటు చూడు. రూపా, రూప కనిపించడం లేదండి. రూపా, అమ్మా 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 రూపా, అమ్మాయి గారు, అమ్మాయి గారు. అమ్మా రూపా. చంద్ర, వెళ్ళి గజి ఎత్తగాలని పిలు. అలాగే అన్నయ్య. వెళ్ళండి. వెళ్ళు. రూపా, రూపా, అమ్మాయి గారు, ఎక్కడున్నారు? అమ్మా రూపా. రూపా, 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 మమ్మీ, రూప కనిపించట్లేదు. రే దీపక్, కనిపించిందా? లేదు. రూపా. అన్నయ్య, ఊర్లో వెతికారు బాబు. గజితగాళ్ళు వీళ్ళే అంట. త్వరగా రండి ప్లీజ్. వెళ్ళండి, వెతకండి, త్వరగా వెతకండి, త్వరగా తొందరగా వెళ్ళండి. వెళ్ళండి. రూపా, అక్కడంతా వెతకండి. అమ్మాయి గారు, చూడనట్టు. రాజు, అయ్యో, దేవుడా, నా రూపకేం కాకూడదు. సార్, అమ్మాయి గారు కనిపించలేదు. సరిగ్గా వెతకండి. రూపా, ఎక్కడన్నా కనిపించిందా? అక్కడంతా వెతకండి. బాబు. నమస్తే సార్. ఇన్స్పెక్టర్, ఏం చేస్తారో నాకు తెలీదు. నా బిడ్డ నాకు కావాలి. నా బిడ్డకేం కాకూడదు ప్లీజ్. వెళ్ళి రెస్క్యూ టీం తీసుకొస్తాను సార్. త్వరగా ఓకే వెళ్ళండి. సార్, పదండి. బాబా, మా అమ్మ ఏ తప్పు చేసింది బాబా? మా అమ్మ విషయంలో ఎందుకు ఇలా చేసావు? అయ్యో దేవుడా. స్వామి, మీకు పూజ చేస్తే గండం నుంచి బయటపడొచ్చనే నమ్మకంతోనే కదా స్వామి ఇదంతా చేసింది. కానీ నువ్వే గండమై నా బిడ్డను మింగేసావా స్వామి? నా బిడ్డ నాకు కావాలి స్వామి.
నా బిడ్డకి ఏమన్నా అయితే మా కుటుంబంలో ఎవరూ మిగలరు స్వామి, ఎవరూ మిగలరు. నా బిడ్డ తీసుకున్న గొప్ప నిర్ణయం కోసమైనా నా బిడ్డకి ఎలాంటి ప్రమాదము జరగకుండా చూడు స్వామి. ఈ చంటి బిడ్డ కోసమైనా నా బిడ్డ క్షేమంగా బయటపడేలా చూడు. అమ్మాయి గారు పంతులు, ఈ పూజ పూర్తి చేస్తే గండం పోతుందని మీరే చెప్పారు కదా. అసలు మా రూప చనిపోవడానికి కారణం మీరే. చనిపోవడం ఏమిటి విజయాంబిక గారు? నీళ్ళల్లో మునిగిన రూప ఇంతవరకు బయటికి రాలేదంటే ఏమై ఉంటుంది పంతులు గారు? అసలు నీళ్ళల్లో మునగమని ఎందుకు చెప్పారు? రూప చనిపోలేదు, చనిపోదు. లేదు. అనవసరమైన మాటలు మాట్లాడొద్దాం. నాకు అమ్మవారి మీద నమ్మకం ఉంది, నా బిడ్డకేం కాదు. బాబు, అందరూ సరిగ్గా వెతకండి. రూపా, మీ అమ్మని నా చేతులతో నేనే చంపేశాను బంటి. మీ అమ్మ కాదు కదా, మీ అమ్మ శవం కూడా క్షేమంగా బయటికి రాదు. ఈ పాటికి మీ అమ్మని చేపలు కొరికి తినేస్తూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. పెద్దయ్య, అంతా వెతికాను పెద్దయ్య. అమ్మాయి గారు ఎక్కడ కనిపించలేదు. కనిపించలేదా? అయ్యగారు, అయ్యగారు, ఇక్కడ ఎవరో ఉన్నారు. అయ్యగారు రండి, రండి. అయ్యగారు రండి, రండి. అమ్మాయి గారు దొరికారు, రండి. నీళ్ళ ఇంటి కొట్టుకొచ్చారు, రండి. చూడండి బాబు. అమ్మ రూపా, అయ్యగారు, అమ్మాయి గారు ఉదయం నుంచి ఇప్పటిదాకా నీటిలో ఉంది కదా. అమ్మాయి బాడీ గుర్తుపట్టలేనట్లుగా ఉబ్బిపోయిందయ్యా. రూపా, అయ్యో. బ్రతుకున తొలిసారి చనిపోయానులే, కలలతో కలబడుతూ పడిపోయి అమ్మాయి గారు శిథిల సౌధంలాగా వాడిపోయాను. అమ్మాయి గారు విధితో విధి లేక ఓడిపోయానులే. అమ్మాయి గారు రాజు, లోపల వద్దు రాజు. అక్కడ ఉంది మీ అమ్మాయి గారు కాదని చెప్పు. నా కూతురు కాదని చెప్పు. నా కూతురు కాదని చెప్పు. తీపి జ్ఞాపకం. ఆస్తి ట్రస్ట్కి రాసిస్తారా తమ్ముడు? ఎవరికి రాసిస్తారో ఇప్పుడు రాసివ్వండి. తమ్ముడు, అక్కడ ఉన్నది మన రూప కాదు తమ్ముడు. నువ్వు బాధపడకు తమ్ముడు. అమ్మాయి గారు, అమ్మాయి గారు లేవండి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు లేవండి. అమ్మాయి గారు,
అమ్మ లేమ్మా, అమ్మ లేమ్మా, అమ్మ లేమ్మా, అమ్మ లేమ్మా. సార్ బాడీని పోస్ట్ మార్టం పంపిస్తాను సార్. ఎందుకు ఎస్ఐ గారు హా? ఇప్పటికే మా రూప బాడీ నీటిలో ఉండి ఉండి గుర్తుపట్టలేనట్టు అయిపోయింది. ఇప్పుడు ఈ బాడీని మీరు తీసుకెళ్ళి ముక్కలు ముక్కలు చేసేస్తారా? వద్దు, అలా చేయకండి. అక్కడుంది రూప కాదక్క. మీరు ప్రతిసారి రూప రూప అనకండి. రూప కాకపోతే ఇంకెవరు తమ్ముడు? ఈ నీటిలో మునిగింది మన రూపే కదా. మునిగి పైకి రాకుండా మిస్ అయింది రూపే. రూప ప్రాణాలతో ఉండాలని మీకెంతుందో నాకు అంతే ఉంది. కానీ గుండెని రాయి చేసుకునైనా వాస్తవాన్ని స్వీకరించాలి. అమ్మా లేమ్మా, అమ్మా అమ్మా, అమ్మ లేమ్మా. నాన్న బంటి, నాకు నిన్ను పరిచయం చేద్దామని మీ అమ్మ ఎంత కాలంగా తపన పడుంటుందో, కానీ నిన్ను ఈ రోజు నాకు పరిచయం చేసింది. ఈ రోజు నుంచి మనం అందరం సంతోషంగా ఉంటామని ఎంతో ఆశపడుంటుంది మీ అమ్మ. కానీ మీ అమ్మ నిన్ను నాకు పరిచయం చేసి మనకి దూరం అయిపోతుంది అనుకోలేదు. తాతయ్య, అమ్మకేమైంది? ఏమైందో ఆ దేవుడికే తెలియాలి. ఇంతకాలం మీ అమ్మని నేను అంత ప్రేమగా చూసుకోలేదు. ఇక నుంచైనా ప్రేమగా చూసుకుందాం అనుకున్నాను. నేను మీ అమ్మకి నచ్చే నాన్నలా బ్రతకాలనుకున్నాను, కానీ ఓడిపోయాను బంటి. నా పంచ ప్రాణాలు నా బిడ్డ అని బ్రతికాను. నా పంచ ప్రాణాలే లేనప్పుడు నేను బ్రతికుండి మాత్రం ఏం చెయ్యాలి? నేను నా బిడ్డ దగ్గరికి వెళ్ళిపోతాను. నా బిడ్డ దగ్గరికి వెళ్ళిపోతాను. వదలండి, 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 వద్దు. నేను నా బిడ్డ దగ్గరికి వెళ్ళిపోతాను. వద్దు తమ్ముడు. పెద్దయ్య అలా మాట్లాడకండి పెద్దయ్య. మరి ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి? అమ్మాయి గారి ఆశయాల కోసం బతకాలి, మా కోసం బతకాలి. మీ అమ్మాయి గారే లేనప్పుడు అమ్మాయి గారి ఆశయాలు ఎందుకు రాజు? అమ్మాయి గారు స్వామి, ఎందుకు స్వామి మాకింత పెద్ద శిక్ష వేశావు?
అయ్యో అమ్మాయి గారు